హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను నా ఆల్ టైమ్ ఫేవరెట్ బ్రౌనీ ప్లస్ కుకీ రెసిపీ షేర్ చేయబోతున్నాను. ఇది ఖచ్చితంగా మీ క్రేవింగ్స్ని సాటిస్ఫై చేస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ. సో నేను ఫస్ట్ 3 స్పూన్స్ ఆఫ్ ఆల్మండ్ ఫ్లవర్ తీసుకున్నాను, 2.5 స్పూన్స్ ఆఫ్ చాక్లెట్ ఫ్లవర్. ఈరోజు నేను మాంక్ ఫ్రూట్ యూజ్ చేస్తున్నా. సో 4 స్పూన్స్ ఆఫ్ మాంక్ ఫ్రూట్ అండ్ 2.5 స్పూన్స్ ఆఫ్ కోకోనట్ అండ్ పామ్ షుగర్ యూజ్ చేస్తున్నా. సో దాంట్లో కొంచెం వెనీలా ఎసెన్స్ అండ్ కాఫీ పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. సో మీరు ఎనీ స్పూన్ యూజ్ చేయొచ్చు. సో అదే స్పూన్తో ఫ్లవర్ అండ్ అదే స్పూన్తో షుగర్ మెజర్మెంట్ తీసుకోండి. సో నేను 1 స్పూన్ నెయ్యి తీసుకున్నాను, గీ, అండ్ కొంచెం ఓట్ మిల్క్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాం. బేసికలీ దీని కన్సిస్టెన్సీ లైక్ కొంచెం దోశ బ్యాటర్ కన్నా థిక్ ఉండాలి. తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ పైన చాక్లెట్ చిప్స్ వేసుకొని ఒక బౌల్లో వేసుకొని సైడ్కి పెట్టేశాను. తర్వాత ఇప్పుడు కుకీ బ్యాటర్ రెడీ చేద్దాం. సో 3 స్పూన్స్ ఆఫ్ ఆల్మండ్ ఫ్లవర్ అండ్ 1.5 స్పూన్ ఆఫ్ మాంక్ ఫ్రూట్ అండ్ 1.5 స్పూన్ కోకోనట్ పామ్ షుగర్ యాడ్ చేశాను. కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేశాను. తర్వాత దాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని దాంట్లోని కొంచెం వెనీలా ఎసెన్స్ అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి అండ్ ఒక 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. సో నేను నెయ్యి యాడ్ చేశాను. మీకు కావాలంటే కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ అది కొంచెం కోకోనట్ ఆయిల్ స్మెల్ వస్తుంది. తర్వాత నా దగ్గర డార్క్ చాక్లెట్ ఉంటే అది కొంచెం యాడ్ చేసుకున్నా. సో దాన్ని ర్యాండమ్గా ఇలా బాల్స్ లాగా, కుకీ బాల్స్ లాగా చేసి దాంట్లో పెట్టేశాను. తర్వాత దాని మీద కొంచెం రోస్టెడ్ నట్స్, ఎనీ రోస్టెడ్ నట్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు, అది లేకపోయినా పర్లేదు. ఇట్ జస్ట్ గివ్స్ అ క్రంచీ టెక్స్చర్. తర్వాత ఇంకొంచెం ఎక్స్ట్రా చాక్లెట్ చిప్స్ యాడ్ చేశాను పైనుంచి. సో నేను ఈరోజు ఎయిర్ ఫ్రైర్లో కుక్ చేస్తున్నా. 330 డిగ్రీస్లో ఒక 20 మినిట్స్ బేక్ చేయండి. సో అయిపోయింది, అంతే. వెరీ యమ్మీ ఉంటుంది అండ్ వేడివేడిగా దాన్ని అలా టచ్ చేయొద్దు అలాగా. సో క్రంచీగా మధ్యలో గూయి టెక్స్చర్తో చాలా చాలా యమ్మీగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ రెసిపీని ఇమీడియట్గా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.